ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది దసరా తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సిరిమానోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి సిరిమానోత్సవం ఈరోజు జరగనుంది. ప్రధానంగా అమ్మవారిని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులందరూ కూడా అమ్మవారి చెదురుగుడికి తరలివచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలో చెదురుగుడి దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం వేలాది మంది భక్తులు ఇప్పటికే ఉదయం నుంచి బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా దసరా తర్వాత నిర్వహించేటువంటి మంగళవారం నిర్వహించేటువంటి సిరిమానోత్సవంలో సిరిమానుపై అధిరోహించినటువంటి పూజారిని ప్రత్యక్షంగా చూసి ఆయన ఆశీస్సులు అందుకునేందుకు కూడా భక్తులందరూ కూడా తరలి వస్తారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సిరిమానోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ఘట్టం ప్రారంభమయ్యే లోపల అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు మనం చూస్తాం. క్యూ లైన్లో భక్తులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విఐపీలు ఎవరైతే మంత్రులు ఎవరైతే వారందరూ కూడా నిన్ననే అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. కొండపల్లి శ్రీనివాస్, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అంటే అచ్చెన్నాయుడు, అలాగే పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ కూడా వీరందరూ కూడా వచ్చి నేను అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా యంత్రాంగం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా 2000 మంది సుమారు పోలీసులు ఉపయోగించి, అలాగే నిఘాకు సంబంధించి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తూ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసి అమ్మవారి ఉత్సవం సజావుగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి ఇప్పుడు భక్తులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు చిన్న పాప చూస్తాం, మనం ఘటాన్ని పట్టుకుని వెళ్తుంది. అమ్మాయిని దర్శించుకునే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పూల్బాగ్ కాలనీ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? చెప్పండి. మేము దగ్గరలో లోకలేనండి, పూల్బాగ్ నుంచి వస్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. మేము ఉదయం 3 గంటలకే వచ్చాం. కాకపోతే ఏంటంటే ఈసారి ఘటాలకి ఉచితం అంటూ ఒకే లైన్ పెట్టారు కాబట్టి ఈసారి దర్శనం అనేది కొద్దిగా లేట్గా అవుతుంది. కానీ అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, స్పెషాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, కానీ కంఫర్ట్గానే ఉంది. కాకపోతే ఘటాలకంటూ కొద్దిగా ఒక ప్రత్యేకమైన లైన్ పెడితే ఈజీగా అయిపోయేది. అంతే, చిన్నపిల్లలతో ఇబ్బంది పడకుండా వెళ్ళేవాళ్ళం. సార్ మీరే ప్రాంతం నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? విశాఖపట్నం మధురవాడ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం, లాస్ట్ 30 years. మనం చూస్తాం భక్తులందరూ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. భక్తులందరూ కూడా ఘటాలతో వచ్చినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా భక్తులు ఏం చెప్తున్నారంటే ఘటాలకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఉన్నట్టయితే దర్శనం మరింత సజావుగా జరిగే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం మంది ఘటాలతో వచ్చినటువంటి భక్తులు చూస్తాం. అమ్మ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఉదయం 6 గంటల నుంచి వస్తుంటాం. చాలా బాగుందండి. ఇది మనం చూస్తున్నాం. ఇక ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా అసలు తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా బారులు తీరి ఉన్నారు. అమ్మ దర్శనం చేసుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలనేటువంటి ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు. క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. సుమారు 12 గంటల వరకు కూడా భక్తులు ఆలయంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఏదైతే సిరిమా ఘటానికి సంబంధించి ఉక్కుంపేట దగ్గర నుంచి, పూజారింటి దగ్గర నుంచి, ఉక్కుంపేట దగ్గర నుంచి కూడా సిరిమాని ఇక్కడికి చెదురుగుడి దగ్గర తీసుకువస్తారు. ఇక్కడ చెదురుగుడి అవసరమైన ఏర్పాట్లు చేసిన అనంతరం కూడా ఏంటంటే పూజారి ఆ సిరిమానుపై అధిరోహిస్తారు. సిరిమానుపై అధిరోహించిన తర్వాత చెదురుగుడి దగ్గర నుంచి కోట వరకు 3 సార్లు మనకి అక్కడ వరకు కూడా సిరిమాను తిరుగుతుంది. కోటపై ఉన్నటువంటి అశోకాధిపతిరాజు దంపతుల కుటుంబం అంతా కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని ఆశీస్సులు పొందుతారు. అలాగే ఈసారి DCCB ప్రాంగణం నుంచి అక్కడ అధ్యక్షులు కిమిడి నాగార్జున, అలాగే మన శాసనమండలి అధ్యక్షులు అర్బన్ బ్యాంక్ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. భక్తులు సజావుగా అమ్మవారిని దర్శించుకునే అవసరమైనటువంటి ఏర్పాటు జిల్లా యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం విజయనగరంలో సిరిమానోత్సవానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. భక్తులు వేలాదిగా ఇప్పటికే తరలివచ్చి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఆశీస్సులు అందుకునేటువంటి దిశగా కూడా భక్తులు ముందుకు తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. కెమెరామెన్ అరుణ్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.